పగబడి వచ్చి మనకు ఆకలి అవుతుందట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. సో ఈ బ్లాగ్ కొంచెం స్పెషల్ బ్లాగ్. మా చిన్న బాబాయ్ వాళ్ళు ఇంటికి ముగ్గు పోసుకుంటారనమాట. సో ఆ బ్లాగ్ ఇది. సో అందరు వెళ్ళే ముందు కొంచెం స్వీట్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది నాకు, అందరికీ పంచడానికి. అక్కడ మంచి విషయం కదా, సో అందుకని ముందు నేను ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి రెడీ అవ్వి స్టార్ట్ అవ్వాలి. జస్ట్ నేను డైరెక్ట్గా స్నానం చేసుకుని ఇంటి నుంచి 5:30 అట్లా బయలుదేరాను అనమాట. 6 o'clock స్టార్ట్ అయ్యాము. సో మేము వచ్చేసరికి 7:30 అయింది. సో ఇప్పుడు ఫీడ్ చేసి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. ఎండ బీభత్సంగా దంచుతుంది వెళ్తాము. సో మా ఇంటికి చేరుకునేకి స్టార్ట్ చేసరికి. సో 5 అప్పుడు వచ్చారు. నెక్స్ట్ ఇంకా పూజ అయింది. పూజ అయిన తర్వాత బయటికి వెళ్ళాలి. నెక్స్ట్ కాళ్ళు మండిపోతున్నాయి అనమాట బయటికి వెళ్తే. అయినా కూడా తప్పదు కదా ఇంకొక రోజుకి. ఈయన మా చిన్న బాబాయ్, బుచ్చి అని ప్రేమగా పిలుచుకుంటాం అనమాట. బుచ్చి అంటే చిన్న బాబాయ్. నెక్స్ట్ మా బుచ్చి పిన్ని అంటే చిన్న పిన్ని. నెక్స్ట్ మా విశ్వతేజ. ఇంకా ఇంటికి వచ్చిన మా వాళ్ళందరికీ కంకణాలు తయారు చేసి కట్టామన్నమాట పూజ జరుగుతుంటే. నెక్స్ట్ ఇంకా మన వాళ్ళందరికీ స్వీట్ ఇచ్చేసి నెక్స్ట్ కావాల్సిన తంతు బయట కంటిన్యూ చేస్తున్నాము. మా క్యూటోమ్ నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు. పాపని లోపల చూసుకుంటున్నాడు అనమాట. అది బనానా తింటుంది. సో ఈ గ్యాప్లో నేను అందరితో కలిసి పూజలో ఉన్నాను. ముగ్గు పోస్తున్నారు అనమాట. ఈయన మా చిన్న బాబాయ్, చిన్న పిన్ని చిన్న బాబాయ్ అనమాట. వీళ్ళకి న్యూ హౌస్ రాబోతుంది ఇప్పుడు. లెట్స్ విష్ దెమ్ కంగ్రాచులేషన్స్. అన్ని పనులు ఫాస్ట్గా తొందరగా మంచిగా ఇవ్వాలని, మంచి ఫ్యూచర్ ఉండాలని, ఇంటితో అయ్యేవన్నీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. విష్ దెమ్. యాక్చువల్లీ మాతో పాటు మా మమ్మీ డాడీ కూడా రావాల్సి ఉంది అనమాట. కానీ వాళ్ళు లేట్గా స్టార్ట్ అయ్యారు. సో ముహూర్తం దాటిపోతుందని చెప్పి బాబాయ్ వాళ్ళు మేము అందరం ఎలాగో 5 అంటే చాలా అన్నారు. సో మేము కానిచ్చేస్తున్నాము. మమ్మీ డాడీ వాళ్ళకి రావడానికి లేట్ అవుతుందంట. మా అందరికీ ఆ కింద ఇసుక, పైన బీభత్సంగా ఎండ, కాళ్ళు కాలిపోయినాయి అనమాట. దూల తీరిపోయింది అందరికీ. ఇంకా పూజ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. ఎంత వేయాలి? తగినంతనా? ఇలాచి అండ్ చెక్క. ఓకే, సాజీరా కొంచెం, కొన్ని వేస్తున్న మసాలాలు, పచ్చిమిర్చి కొంచెం కలర్ మారంగా తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ కొంచెం ఫ్రై కావాలి. ఆడిన తర్వాత అప్పుడు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్. తొందరగా బ్రౌనిష్ కలర్ వస్తాయి. ఓకే, లైట్గా సాల్ట్ వేసిన కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తాయి. తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి, బ్రౌనిష్ కలర్ వస్తుంది తొందరగా. అప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇక ఇదిగో అల్లం పేస్ట్. ఓకే, కైసులో ఎంత పేస్ట్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది అల్లం పేస్ట్ వేస్తే. కొంచెం పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం.
కొత్తిమీర వేసేసి కలుపుకుందాం. అప్పుడు కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు. సరిపడంతా వేసుకోవాలి. అట్లా వాటర్ పోసి వేసుకుంటా, లేకపోతే దీంతో నంచుకుంటుంది ఇక్కడ అయితే. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇంకా మా బుచ్చి బేసిక్గా అబుదాబిలో ఉంటాడు అనమాట. సో ఆయన లేనప్పుడు ఇంటికి వచ్చేసి మేము అస్సలు నైట్ డ్రెస్లు క్యారీ చేయం. నేను మా సిస్టర్ ఇక్కడికి వచ్చి ఆయన బట్టలన్నీ మేము వేసుకుంటాం అనమాట. ఇంకా వెదర్ అయితే సూపర్ ఉందన్నమాట. ఫుల్ గాలి వస్తుంది, హైలైట్ ఉండే. మబ్బు వచ్చినట్టు అనిపించింది. నీడ్ ఉంది, ఎండ మొత్తం తగ్గిపోయింది, చాలా నీడ్ ఉంది. వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ అసలు పడలేదు. బయట ఉన్నాం కదా, బయట కుక్ చేసినాం, వర్షం పడుతుంది అనుకున్నాము, భయపడ్డాం కానీ అసలు రాలేదు. సూపర్ ఎంజాయ్ చేసినాం. మా పెద్ద బాబాయ్ ఇప్పుడు నాన్ వెజ్ని మ్యారినేట్ చేయబోతున్నాడు అనమాట. మనకు దీంట్లో ఏలు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే మనం ప్యూర్ వెజిటేరియన్. సో మాకు ఎప్పట్లాగానే వంకాయ కూర అవుతుంది. మెల్లగా మెల్లగా ఒకసారి కలుపుతాం. గంట పెట్టి కలిపి ఒకసారి ఎసరు దూరం రా. ఓకే, మధ్యన కట్టిన సరిపోతుంది. వాళ్ళిద్దరినే పెట్టిరా. అది మిక్స్డ్ మసాలా, గరం మసాలా అన్ని కలుపుకుంటుందా అట్టుదారా. ఫస్ట్ నీ పొట్టే వచ్చింది వచ్చి నీకన్నా ముందు ఆయన ముందుకు వచ్చి దానిలో కూడా వేస్తాడు. నీ పొట్టే వచ్చింది ఫస్ట్ నీకన్నా. సరిపోతుంది. అన్నం దించుతాను ఇక.
మసాలాలు తర్వాత ఎక్కువ వంటలు కాదు రైట్ ఉన్నాం ఇందులో వేసింది ఆల్రెడీ ఆయిల్ మరి ఇంకేంది సరిపోతుంది. ఇందులో సాల్ట్ వేసిందా నేను కొంచెం పసుపు కారం పలా ఇప్పుడు అది వేసేద్దాం. నడువురు మరి చెప్పను కానీ బయట పని చేతగా పడి వచ్చి మన కాకాలే తిందట. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మాకు ఈ రోజు ఇట్లా సరదాగా గడిచిపోయింది. నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు థ్యాంక్ యూ. అకునా మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ.